హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. అమ్మమ్మల్ని తాతల్ని మీ కాలపు వంటలు ఎంత రుచిగా ఉంటాయి అని అంటే ఇప్పుడే ఉందిరా మీ బర్గరు పిజ్జాలు, కానీ అప్పుడు మా వంటలు బలం అలాగే రుచి కూడా ఉంటుంది అని. సో అలాంటి ఒక ట్రెడిషనల్ స్వీట్ నేను మీకు చెప్పబోతున్నానండి. చుక్క నూనె లేకుండా, నెయ్యి లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను ఇక్కడ ఈ సగ్గుబియ్యం పావు కప్పు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని చక్కగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఫుల్ కప్ బియ్యం పిండి వేసుకున్నానండి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఏదైతే పౌడర్ చేసుకున్న సగ్గు బియ్యం ఉందో అది ఇందులో వేసేసుకొని బాగా రెండు మిక్స్ అయినంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు బెల్లం అండి, నేను ఇక్కడ పలక బెల్లం తీసుకున్నాను. అది బాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరి పాలు కావాలండి. కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ కొట్టుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసి అందులోంచి పాలు తీసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నానండి కొబ్బరి పాలు. సో 2 కప్పులు పాలు తీసుకున్న తర్వాత స్టవ్ మీద బెల్లం వేసుకొని ఈ పాలు కూడా వేసుకొని కరిగినంత వరకు సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలాచీ పౌడర్ కొంచెం ఫ్లేవర్కి వేసుకోవాలండి, అంతే. సో సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి. ఈలోపు మనం స్వీట్ చేయడానికి మనం అరిటాకుతో కోన్స్ చేసుకోవాలి ఇలాగా. సో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా అరిటాకుని ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ నుంచి ఇలాగ కోన్ షేప్ ట్రయాంగిల్ షేప్లో ముందు ఫోల్డ్ చేసుకొని అలాగా మనం దగ్గరికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అవతల సైడ్ ఏదైతే ఎడ్జ్ ఉందో దాన్ని దీని పైకి ఓవర్లాప్ చేయాలండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది ట్రై చేస్తే. సో కిందనేమి లీక్స్ లేకుండా దగ్గరికి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్టాప్లర్ పిన్ కొట్టి పైన ఏదైతే ఎక్సెస్ షేప్ ఆ కోన్ షేప్ వచ్చిందో అది కత్తిరితో కత్తిరించేసుకోవాలి. అంతేనండి, మన స్వీట్కి అయితే కోన్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలాంటివి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే బాగా బెల్లం కరిగిపోయింది కదా, పక్కన స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లగైన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ కొబ్బరి పాలు అలాగే బెల్లం ఉన్నదో ఇందులోకి మనం బియ్యం పిండి సగ్గుబియ్యం 2 కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇందులోకి మెల్లిగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మనం ఇలాగా చేసుకోవాలన్నమాట. జారుగా ఉండాలండి, థిక్గా ఉండకూడదు. సో అలా చేసుకోవాలి. ఇంతకీ ఈ స్వీట్ పేరేంటి అని అనుకుంటున్నారా మీరు? దీన్ని క్లోరాట్ అంటారండి. ఈ క్లోరాట్ మలేషియా, ఇండోనేషియాలో చాలా ఫేమస్ అండ్ ట్రెడిషనల్ స్వీట్. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మీకు ఉండాలి. అప్పుడే మీకు క్లోరాట్ స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మనం అరిటాకులో వండుతున్నాం, అలాగే సగ్గుబియ్యం వేసాం, చలవ, అలాగే అరిటాకులో ఉండడం వల్ల అరిటాకులో ఉన్న పాలిఫినాల్స్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేసి మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని ఫైట్ చేసి మనకి ఎటువంటి అనారోగ్యం లేకపోతే జబ్బులు రాకుండా ఫైట్ చేసి కాపాడుతున్నాయి. అందుకే అరిటాకుల్లో ఒక్కసారైనా నెలకి తినాలి అంటారు. దాన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని మొత్తం అన్ని కోన్స్ నింపుకున్న తర్వాత ఒక 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మీరు స్టీమ్ చేసుకున్నట్టయితే మన క్లోరాట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి. చేయడమే కాదండి, మంచి ఫ్లేవర్ ఉంది, మంచి అరోమా ఉన్నదనమాట. ఆ స్మెల్లే చాలా బాగుంది అసలు. సో మీరు ట్రై చేయండి తప్పకుండా. మీకు కనిపిస్తుందా చక్కగా జెల్లీలా వచ్చింది, అలాగే ఎక్కడ ఒక చుక్క నూనె వేయలేదు కదా, బట్ స్టిల్ చాలా గ్లాసీగా మంచి షైనింగ్గా కనిపిస్తుందండి ఈ క్లోరాట్ స్వీట్ అయితే. సో చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా ఆరోగ్యం కూడా. కంపల్సరీగా పిల్లలు పెద్దలు మెచ్చుకొని తింటారండి అసలు. సో ట్రై చేయండి, అట్లీస్ట్ నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి, తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.